నిండు ముత్తైదవ ముఖం నిండా పసుపు పూసి నుదుటిన ఎర్రటి కుంకుమను పెట్టి ఒకచోట కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా మానవ రూపంలో దర్శనమిస్తుంది ఈ కట్టాపుట్టాలమ్మ తల్లి. అసలు ఈ కట్టాపుట్టాలమ్మ దేవస్థానం ఎక్కడ ఉంది, అక్కడికి వెళితే ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు పూర్తి వీడియోలో. హాయ్ అండి, అందరికీ నమస్తే. అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? మీ అందరికీ ఒక గొప్ప అనుభూతిని కలిగించేదానికి నేను చాలా దూరం ట్రావెల్ చేసి అదే పనిగా వచ్చాను అనమాట. అది ఎక్కడికి అనుకుంటున్నారా? రైల్వే కోడూరు మండలంలో ఉన్న మంగంపేటకైతే నేను వచ్చానండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా అనుకుంటున్నారా? మీకు మంగంపేట అంటూనే కేవలం ముగ్గురాల గనులు ఇలాంటివి మాత్రమే గుర్తొస్తాయి అనమాట. కానీ మంగంపేట అంటూనే చాలా తక్కువ మందికి గుర్తొచ్చేది ఇక్కడ ఉన్న ఒక పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఆవిడ పేరే కట్టాపుట్టాలమ్మ తల్లి అనమాట. ఈవిడ ఎంత పవర్ఫుల్ అంటే ఈవిడ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుందండి. ఎందుకంటే ఈవిడ గురించి చాలా చరిత్రలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అంత పవర్ఫుల్ అనమాట. ఇంకొకటి చెప్పాలంటే ఆవిడ విగ్రహం ఎలా ఉంటుందంటే ఆవిడని చూస్తూనే మనలో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్ని చెల్లా చెదిరైపోతాయి అనమాట. అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట, అంత తేజవంతంగా ఉంటుంది అనమాట. ఆవిడ ఒక మానవ రూపంలో ఉన్న స్త్రీ ఒక దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఆవిడ ఒక నిండు ముత్తైదువుకు పసుపు కుంకుమ ముఖానికి పూసి ఒక చోట కూర్చోబెడితే ఆవిడ ఎలా ఉంటుందో ఈ అమ్మవారు కూడా అలాగే ఉంటుందండి. ఆవిడ పవర్ అనేది నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆవిడని మొక్కుకున్న చాలా మంది కోరికలు అన్ని నెరవేరినాయి అనమాట. అమ్మవారు ఎలా ఉంటుందో మీరు కూడా అనుభూతి చెందాలని అదే పనిగా నేను ఇంత దూరం ట్రావెల్ చేసి మంగంపేటకు వచ్చాను అనమాట. మీరు కూడా చూడండి, ఆ అనుభూతి చెందండి. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్ గా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీలున్నప్పుడు ఈ రైల్వే కోడూరు మండలంలో ఉన్న మంగంపేట గ్రామానికి వచ్చి మీరు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు అనుకుంటున్నది ఖచ్చితంగా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుద్ది. సో ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్లోకి వెళ్దాం. ఆ అమ్మవారిని మీరు అందరు చూడండి, మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి.